మీకు చోట తెలుసా? ఎమ్మెల్సీగా ఎంఐఎం క్యాండిడేట్ నిలబడితే ఓపెన్‌గా కేటీఆర్ డిక్లరేషన్ ఇచ్చాడు. నేను నా మనిషిని నిలబెట్టిచ్చను. హ్మ్. నా వాళ్ళు ఓట్లు వెయ్యరు. వేరే పార్టీకి బయటికి కూడా రారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు. ఒక పొలిటికల్ పార్టీవి కదా! నువ్వు ఈ విప్ లెవెల్‌లో చెప్పావా దాన్ని? ఎవ్వరు బయటికొచ్చి ఓట్లు కూడా వెయ్యరు నా తరపున వాళ్ళు అని. అంటే ఒక ఓటర్ హక్కుని నువ్వు ఎలా ఆపే హక్కు, అధికారం ఉంది? ఇట్స్ అన్ ఇల్లీగల్ స్టేట్మెంట్ అది. హ్మ్. హ్మ్. కానీ అటు బీఆర్ఎస్‌కి, ఇటు కాంగ్రెస్‌కి ఎంఐఎం కావాలి. ఎంఐఎం మరి ఎందుకు ఆపుతుందమ్మా అన్యాయాలు, అత్యాచారాలు? దుండగత్వం ఎందుకు ఆపుతుందమ్మా ఎంఐఎం? చెప్పండి ఓ మాట మీరు. అంటే ఎంఐఎం అవసరం మాకుంది. ఎంఐఎం చేసే దౌర్జన్యాలు, ఎంఐఎం ఒక ఫండింగ్ మాకు కావాలి అని ఓడిపోయిన బీఆర్ఎస్ మళ్ళీ ఎంఐఎం వాళ్ళు వీళ్ళని తిట్టినా కూడా ఎంఐఎం గోడ మీద పిల్లివాటం. ఎవడు గట్టిగా ఉంటే వాడిని పట్టుకొని ఇంకోటి తిడతాడు. తిట్టినా నాకు సిగ్గు లేదు అని ఇలా దులుపుకుంటూ కేటీఆర్, కేసీఆర్ వాళ్ళు మళ్ళీ ఎంఐఎంకి సపోర్టింగ్ స్టేట్మెంట్స్ మాట్లాడడం, సపోర్ట్ చేయడం. హ్మ్. అంటే ఇంక వీళ్ళకి ప్రజలొద్దు, రజాకార్ల వల్ల బాధపడిన బాధలొద్దు, స్త్రీలను నగ్నంగా తగలబెట్టి పాడు చేసిన బతుకమ్మలొద్దు వీళ్ళకి, అగ్రకులాల వాళ్ళని నరికేసి ఆ రక్తపాతంలో పెట్టిన వద్దు, చిన్న పసిబిడ్డలని కూడా ఎస్సీలు ఎస్టీలని చూసుకోకుండా ఆ తాండలకు వెళ్ళి ఆ బస్తీలకు వెళ్ళి రజాకార్లు వాళ్ళని హింస పెట్టి ఆ మగవాళ్ళని చంపి ఆడవాళ్ళని బలవంతంగా ఇస్లాంలోకి ధర్మ మార్పిడి చేసినా మీకొద్దు. ఏది వద్దు మీకు. మీకు ఓ ఎంఐఎం ఉంటే భోగసింగ్ చేసుకుంటే కొంతమంది కార్యకర్తలను వాళ్ళ బీదరికాన్ని పట్టుకొని కార్యకర్తలను మీరు తయారు చేసుకొని బీఆర్ఎస్ ఓ రకమైన తెలంగాణని, కాంగ్రెస్ ఒక రకమైన తెలంగాణని వాడుకుంటూ మీరు రాజ్యమేలాలి అనుకుంటున్నారు.